నమస్కారం అందరికీ. మీకోసం ఒక కొత్త పెయింటింగ్ అయితే తీసుకువచ్చాను. ఈ ట్రీ పెయింటింగ్ రియలిస్టిక్‌గా కనిపించడానికి మాత్రం ట్రై చేశాను. నేను డాబింగ్ టెక్నిక్ అయితే వాడాను. రౌండ్ బ్రష్ యూజ్ చేసి పెయింటింగ్ ఎలా చేశానో స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఫస్ట్ అయితే ఒక మల్టీమీడియా స్కెచ్ బుక్ తీసుకొని అన్ని సైడ్స్‌లో మాస్కింగ్ టైప్ అయితే పెట్టుకున్నా. సో దట్ బార్డర్స్ అనేవి నీట్‌గా వస్తాయి కాబట్టి. మల్టీమీడియా స్కెచ్ బుక్లో మనం వాటర్ కలర్స్ అయినా, అక్రిలిక్ పెయింట్స్ అయినా, లేకపోతే పెన్సిల్ స్కెచ్ అయినా, ఏ టైప్ ఆఫ్ పెయింటింగ్ ఆర్ డ్రాయింగ్ అయినా వేయొచ్చు. సో అది సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. ఫస్ట్ నేను బ్లాక్ పెయింట్ తీసుకొని స్టెమ్ అండ్ బ్రాంచెస్ డ్రా చేసుకున్నాను అనమాట. నేను ఫెవిక్రిల్ అక్రిలిక్ పెయింటింగ్స్ అయితే వాడుతున్నాను. ఎందుకంటే ఇవి బిగినర్స్కి చాలా కంఫర్టబుల్గా ఉంటాయి పెయింట్ చేయడానికి. సో అందుకే నేను ఫెవిక్రిల్ అక్రిలిక్ పెయింటింగ్స్ అయితే తీసుకున్నాను. నేను పెయింటింగ్ అయితే స్పెసిఫిక్గా క్లాసెస్కి వెళ్ళి ఏం నేర్చుకోలేదు. డైరెక్ట్ వేసేయడమే. యూట్యూబ్లో కొన్ని టెక్నిక్స్ చూసి అవి అప్లై చేస్తూ ఉంటాను అనమాట. అందులో ఒకటి డాబింగ్ టెక్నిక్. ట్రీ కోసం వాడతారు. ఒక రౌండ్ బ్రష్ తీసుకొని ఇట్లా కలర్ తీసుకొని డాబ్ చేస్తూ ఉండాలన్నమాట లీవ్స్ కోసం. అట్లా డాబ్ చేస్తే కరెక్ట్ ట్రీ లాగా కనిపిస్తుంది అనమాట ఎండ్ వరకు వచ్చేసరికి. ఫస్ట్ నేను థిక్ గ్రీన్ కలర్ తీసుకొని బ్రాంచెస్కి చుట్టూ మొత్తం డాబింగ్ చేసుకుంటూ వెళ్ళిపోయినా. మన ఛానల్లో ఇంకో ట్రీ పెయింటింగ్ కూడా ఉంది. అది నేను ఫ్యాన్ బ్రష్ యూజ్ చేసి చేశాను అనమాట. బట్ ఇప్పుడు నేను రౌండ్ బ్రష్ యూజ్ చేసి చేస్తున్నా. అది కూడా వెళ్ళి ఒకసారి చూసేయండి. రీసెంట్గా ఒక డిఫరెంట్ స్టైల్లో బర్త్డే కార్డ్ అండ్ ఒక డిఫరెంట్ స్టైల్లో ఎన్వలప్ కూడా చేశాను అనమాట. ఒకసారి అది కూడా వెళ్ళి చూసేయండి. అది మొత్తం నేను క్లేతో చేశాననమాట. లిప్ అండ్ ఆర్ట్ స్టైల్లో చేశా. ఒకసారి అది కూడా చూసేయండి. చాలా డిఫరెంట్గా ఉంటుంది అండ్ బాగా వచ్చింది. బ్రాంచెస్ చుట్టూ డాబింగ్ చేయడం అయిపోయింది. ఇంకా మధ్యలో స్పేస్కి కూడా మొత్తం డాబింగ్ టెక్నిక్ యూజ్ చేసి స్పేస్ కూడా డాబింగ్ చేసుకుంటూ ఫిల్ చేశాను అనమాట గ్రీన్ కలర్తోని. ట్రీ లాగా వస్తుందని అయితే నేనైతే అనుకుంటున్నా. మరి మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ పెయింటింగ్లో నేను ట్రీ కోసం అయితే 3 కలర్స్ వాడాను. ఒకటి థిక్ గ్రీన్, ఒకటేమో ఎల్లో అండ్ ఇంకోటేమో లీఫ్ గ్రీన్ కలర్ అయితే వాడిన. రియాలిటీలో కూడా ట్రీ అనేది ఒకటే కలర్లో ఏముండదు, డిఫరెంట్ షేడ్స్లోనే ఉంటుంది. సో నేను కూడా డిఫరెంట్ షేడ్స్ యూజ్ చేసి ట్రీని అయితే పెయింట్ చేసా. ప్రస్తుతం ఇప్పుడైతే నేను లీఫ్ గ్రీన్ కలర్తో డాబింగ్ చేయడం అయితే స్టార్ట్ చేసా. అక్కడక్కడ ఎల్లో కలర్ కూడా తీసుకొని డాబింగ్ చేయడం అయితే చేసా. ఓవరాల్గా ఎక్కడెక్కడైతే గ్యాప్స్ ఉన్నాయో అక్కడ ఫిల్ చేయడానికి అయితే ట్రై చేసా. డాబింగ్ గురించి మాట్లాడడానికి ఇంకా ఏం లేదు. మనం ప్రాసెస్ కొంచెం స్పీడప్ చేసుకుందాం. చూసారు కదా, కలర్ వేరియేషన్స్ అయితే బాగా తెలుస్తున్నాయి. థిక్ గ్రీన్, ఎల్లో అండ్ లీఫ్ గ్రీన్ వేరియేషన్స్ అయితే బాగా తెలుస్తున్నాయి. ఇప్పుడు స్టెమ్ని అండ్ బ్రాంచెస్ని డీటెయిల్స్ ఇచ్చుకుంటూ పర్ఫెక్ట్గా చేసుకుందాం. ఫస్ట్ అయితే స్టెమ్కి చేస్తున్నాను. దీనికోసం నేను 2 టైప్స్ ఆఫ్ రౌండ్ బ్రషెస్ అయితే వాడిన. స్టెమ్ కోసం కొంచెం బ్రాడర్ది తీసుకున్నా అండ్ బ్రాంచెస్ కోసం థిన్ బ్రష్ అయితే వాడిన. సన్నగా లైన్ అనేది సన్నగా రావాలి కాబట్టి థిన్ బ్రష్ తీసుకొని డీటెయిల్స్ అనేది యాడ్ చేసా. డీటెయిల్స్ అంటే ఏం లేదు, సన్నగా లైన్స్ డ్రా చేసుకోవడమే బ్రాంచెస్ లాగా కనిపించడానికి. బ్రాంచెస్ డ్రా చేసుకున్నాక నేను స్టెమ్కి పెయింట్ చేయడం స్టార్ట్ చేశాను. కొంచెం బ్రౌన్ కలర్ టెక్స్చర్ రావడానికి బ్రౌన్ కలర్ తీసుకొని పెయింటింగ్ అయితే స్టార్ట్ చేసా. ట్రీ పెయింట్ చేయడం అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. లెట్స్ పెయింట్ గ్రాస్ పెయింటింగ్ అయితే చాలా టైం తీసుకుంది. స్ట్రోక్స్ అనేవి కరెక్ట్గా రావట్లేదు. గ్రాస్ పెయింటింగ్కి కూడా నేను 3 కలర్స్ అయితే తీసుకున్నా. సేమ్ 3 షేడ్స్ తీసుకున్నా. థిక్ గ్రీన్ అండ్ లైట్ గ్రీన్ షేడ్స్ అయితే తీసుకున్నా. గ్రాస్ కూడా లేయర్ బై లేయర్ పెయింట్ చేసుకోవాలి. ఫస్ట్ థిక్ గ్రీన్తో స్ట్రోక్స్ వేసుకున్నాక తర్వాత లైట్ గ్రీన్ తీసుకొని పైనంగా టాపర్ లేయర్ లైట్ గ్రీన్తో వేసుకున్నా. ఫ్యాన్ బ్రష్ యూస్ చేసి ఉంటే ఇంకా బాగా వచ్చేదేమో. ఫైనల్లీ గ్రాస్ వేయడం అయితే అయిపోయింది. ఇప్పుడు నేను చిన్న చిన్న పింక్ కలర్ ఫ్లవర్స్ అయితే యాడ్ చేస్తున్నా. ఇంకొంచెం
బాగా కనిపించాలని. పెయింటింగ్ ఆల్మోస్ట్ అయిపోయినట్టే. కొంచెం ఫ్లవర్స్కి డీటెయిల్స్ యాడ్ చేసేది ఉంది. ఫ్లవర్ సెంటర్స్కి కొంచెం అలా ఎల్లో కలర్ యాడ్ చేయాలన్నమాట. పెయింటింగ్ అయిపోయింది. లెట్స్ అన్మాస్క్ ద పెయింటింగ్. ఫైనల్ రిజల్ట్ ఎలా ఉందో ప్లీజ్ కమెంట్. ఇఫ్ యూ లైక్ ద వీడియో, లైక్, and for more videos subscribe. Thanks for watching.